అండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ప్లేన్ దోశ చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాము. సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేయాలి. నీకు వచ్చా దోశలు చేయడము? రాదా? ఓకే, నాకు కూడా కొంచెం కొంచెమే వచ్చు అనుకో, ఎక్కువ రాదు. సో దోశలు అయితే ఈజీగానే వేసేయచ్చు. ఏంటంటే ఫస్ట్ మనం ప్లేన్ దోశ తీసుకుంటున్నాం కదా. ఓకే, సో దోశలకి ఫస్ట్ మనం గుండు మినపప్పు, అలాగే రైస్ చూస్తున్నారు కదా, గుండు మినపప్పు అండ్ రైస్ ని ఒక నైట్ మొత్తం కూడా చక్కగా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అంటే చాలా స్మూత్ గా మెత్తగా వచ్చేలాగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట వేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా దోశ వేసేసుకోవడమే. సో ఒక స్పూన్ ఇవ్వు, మనం సాల్ట్ వేద్దాం. ఇందులో సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది ఏంటంటే ఎక్కువగా తీసుకుంటారు, అంటే నోటికి నిండుగా ఉండేలా తీసుకుంటారు సాల్ట్. ఇంకొంతమంది ఏమో సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటారు కదా. సో టేస్ట్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. ఆలోపు ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోతుంది, మనం ఆన్ చేసి పెట్టేసాము కాబట్టి. సో దోశ మనం డైరెక్ట్ గా వేసేసాం అనుకో అయినా వచ్చేస్తుంది, ఆయిల్ వేసినా కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్ వేసేద్దాం దోశని. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసేటప్పుడు కూడా ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకో, అప్పుడు కొంచెం ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది కదా, అలా వస్తే దోశ చాలా బాగా వస్తుంది. చాలా రౌండ్ గా వచ్చింది కదా. దోశ వేసేటప్పుడు బాగానే వస్తుంది, తీసేటప్పుడే మెయిన్ ప్రాబ్లం కదా. ఓకే, ఒక స్పూన్ ఇవ్వు, మనం పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం కార్నర్స్ కి ఆయిల్ వేసామనుకో అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ తీయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అయిపోయింది చూసావా, సైడ్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టు కలర్ తెలిసిపోతుంది మనకు, వైట్ నుంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. ఓకే హరిత, దోశ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. సో ప్లేట్ తెస్తాను. ఆల్ రైట్, సో ఈ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. హరిత, ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను, కరివేపాకు కారం దోశ అని చెప్పాను కదా. దానికి ఏంటంటే మనము ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అంటే కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను మిక్సర్ జార్ లో ఇవన్నీ వేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మిక్సర్ జార్ లో ఫస్ట్ మనం కరివేపాకు కారం అనుకున్నాం కదా, సో కరివేపాకు కొంచెం వేసుకుందాము. ఓకే, అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వేసేద్దాము. అండ్ జీలకర్ర, ఇది కూడా కొంచెమే తీసుకోవాలి, స్పూన్ ఇవ్వ. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మిరియాలు కూడా మనం కొంచెమే తీసుకుందాం, ఒక 8 to 10 అంతే, ఎక్కువ తీసుకోకూడదు. ఇది పెట్టేసి అండ్ ఇప్పుడు దీన్ని మనము ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కాదు, పౌడర్. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం మనం. రైట్, సో చూస్తున్నావు కదా, కరివేపాకు కారం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మనం తీసేసుకుందాం ఇందులోకి. సో ఇది పక్కన పెట్టేసి ఓకే, సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా, వేద్దాము. హరిత, సో కలర్ఫుల్ గా దోశ ప్రిపేర్ అయిపోతుంది. మన దోశ ప్రిపేర్ అయిపోయిందండి. సో దోశ తీసేసుకుందాము. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ దోశను కూడా మనం వేసుకుందాం ఇందులో. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది కరివేపాకు కారం దోశ.
సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ దోశ చెప్పాను కదా, ఇదేంటంటే పండు మిర్చి కారం దోశ. సో మనం దీన్ని కొంచెం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టే. సో మిక్సర్ గ్రైండర్ తీసుకొస్తాను. ఓకే హరిత, థర్డ్ టైప్ ఆఫ్ దోశ మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. పండు మిర్చి దోశ స్పూన్ ఇవ్వ ఒకసారి. ఇందులో ఏంటంటే పండు మిర్చి కారం, అంటే పండు మిర్చి ఉంటాయి కదా, దాన్ని పేస్ట్ చేసేసుకుని ఫస్టే పెట్టేసుకున్నాము. ఈ పేస్ట్ ఇందులో వేసుకున్నాం. కారం తక్కువగా తింటా అన్నావు కాబట్టి జస్ట్ ఒక స్పూన్ లైట్ గా కొంచెం వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో పప్పులు, శనగపప్పు కొంచెం వేద్దాం, ఒక 1 స్పూన్. అండ్ మనము ఎండుమిర్చి, మనం పండు మిర్చి వేసాం కాబట్టి అది కొంచెం కారంగా ఉండొచ్చు, కాబట్టి బెల్లం కూడా కొంచెం వేసామనుకో కొంచెం తీయగా, కొంచెం కారంగా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి కొంచెం బెల్లం కూడా ఇందులో మనం యాడ్ చేసుకున్నాము. అండ్ చివరగా ఇందులో మనం ఆల్రెడీ కొద్దిసేపు నానబెట్టుకోవాలి చింతపండుని, అప్పుడు వాటర్ లోకి ఆ పులుపు అంతా కూడా దిగేస్తుంది కాబట్టి జస్ట్ వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. హరిత, పండు మిర్చి పేస్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. అయితే దోశ వేసే కన్నా ముందు మనం పోపు వేసుకుందాం. ఈ ఐటమ్స్ ని మనం పోపు వేసుకున్న తర్వాత దోశలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. కాబట్టి పోపుకి బౌల్ తీసుకొని వస్తాను. ఓకే, సో ఈ ప్యాన్ లో మనం పోపు పెట్టేసుకుందాం, పక్కన పెట్టేద్దాం. సో పోపుకి ఏమేమి వేస్తాను చెప్పు. ఆయిల్. ఓకే, సో ఆయిల్ వేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనం కొన్ని ఆవాలు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఉల్లికాడలు వేసేద్దాం. అదే ఉల్లి పొరక అంటారు కదా, అదనమాట. సరే, ఇప్పుడు ఇది పోపు రెడీ అయిపోతుంది కదా. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి పండు మిర్చి కారం ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. అయితే మనం ఇది స్టవ్ ఆన్ చేసేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పండు మిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం. చూసావా, పోపు హీట్ ఎక్కిపోయింది, పోపు వచ్చేసింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. దోశ పైన కొంచెం మనం ఆయిల్ వేద్దాం. పోపు పెట్టేసుకున్నాం కదా రెడీగా, దీన్ని ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ దోశ తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకొని కర్రీ ఇందులో వేసేసుకోవాలి. పండు మిర్చి స్మెల్ వస్తుంది కదా చక్కగా, కలర్ఫుల్ గా బాగుంది. దోశని మనం ఇలా రోల్ చేసుకుందాం. ఓకే ఓకే, సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనకు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము.
సో హరిత, నువ్వు అడిగినట్టు వెరైటీ దోశలు రెడీ అయిపోయాయి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాము ప్లెయిన్ దోశ, నెక్స్ట్ కరివేపాకు కారం దోశ, తర్వాత పండు మిర్చి దోశ. సో టేస్ట్ చూసి ఎలా ఉందో మనం తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. దోశలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, పచ్చిమిర్చి తగినంత, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, పండు మిర్చి పేస్ట్ 1 కప్పు, చింతపండు రసం కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, నూనె తగినంత. దోశలు తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పు, బియ్యం నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లో ఉప్పు కలుపుకుని పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుంటే దోశ రెడీ. ఆ తర్వాత మిక్సీ జార్ లో కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు వేసి మిక్సీ పట్టి పొడి కొట్టుకుని దోశ బ్యాటర్ లో వేసి బాగా కలుపుకుని పాన్ పై దోశలు వేసి నూనెతో కాల్చుకుంటే కరివేపాకు కారం దోశ రెడీ. ఆ తర్వాత మిక్సీ జార్ లో పండుమిర్చి పేస్ట్, పచ్చిశనగపప్పు, బెల్లం, చింతపండు రసం వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకుని పండుమిర్చి మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా దోశ పాన్ పై దోశ బ్యాటర్ ను దోశ వేసుకుని పైనుంచి పండుమిర్చి మిశ్రమాన్ని అప్లై చేసి వేయించుకుంటే ఎంతో రుచికరమైన పండుమిర్చి దోశ రెడీ.